ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి మీకు. సో దావుద్ సాంగ్ మా స్టెప్లకి అయితే చాలా మంది వెయిట్ చేశారు, కానీ ఆ సాంగ్ లేకపోవడం చాలా మందిని ఆశ్చర్యపడుతుంది అని చెప్పుకోవచ్చు. జాన్వీ కపూర్ ఎందుకు వచ్చిందో ఆమెకు తెలియదు, సో ఆమె ఎందుకు నటిస్తుందో ఆమెకు తెలియదు అన్నమాట. సో సాంగ్ కోసం లిటరల్లీ వాడుకున్నారని అనుకోవచ్చు. దేవర రివ్యూ ఎలా ఉందంటే, సో దేవర మూవీ ఎలా ఉంది, దేవర మొత్తం దేవర. సో ఈ రెండు క్యారెక్టర్ అనమాట, తండ్రి కొడుకు క్యారెక్టర్. సో తండ్రి కొడుకు క్యారెక్టర్ పెట్టాలని పెట్టారులే కాక అంత స్కోప్ అయితే ఏం లేదని మీకు ఇస్తుంది. సో ఎందుకంటే మనం చూసుకోవచ్చు. సో ఇది మొత్తం ఒక బాహుబలికి ఒక కాపీ కొట్టి దాంట్లో అనిరుద్ బీజియం అది కొట్టి అది కూడా కాపీ లెక్కనే అనిపిస్తుంది. ఇక్కడ మనకు దావుది సాంగ్ అయితే లేదనిపిస్తుంది. సో దావుది సాంగ్ ఎందుకు తీసేసారో వాళ్ళకి అర్థం కాలేదు. కానీ అయితే సో తన పరిధిలో తాను మెప్పించారని చెప్పుకోవచ్చు. తనకు కూడా అంత స్కోప్ లేదన్నమాట. సో సినిమా మొత్తం మిక్స్డ్ టాక్ అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే సో మన ఎన్టీఆర్ అయితే ఏం చెప్పారు, ఈ మూవీతో కాలర్ ఎగరేసుకోవచ్చు అని చెప్పారు. కాలర్ ఎగరేసుకుంటే ఏం లేదని చెప్పుకోవచ్చు అనమాట. సో ఫ్యాన్స్ కి అయితే ఐ ఫిస్ట్ అని చెప్పవచ్చు. సో నాన్ ఫ్యాన్స్ కి అయితే ఇది వన్ టైం వాచబుల్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇది మూవీ అబవ్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి అనమాట. జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్, మాస్టర్ ఎన్టీఆర్, ఆల్ ఇస్ హేల్ ఎన్టీఆర్.